దసరా నవరాత్రుల్లో రెండవ అలంకరణ శ్రీ గాయత్రీదేవి. గాయత్రీదేవి పరాశక్తి స్వరూపం. ఆమెకి 5 ముఖాలు కలిగి ఉంటాయి. ఈ 5 ముఖాలు సృష్టికే ఆధారమైన పంచభూతాలకు ప్రతీకలు. 5 శిరస్సులతో 10 చేతులతో అనంతమైన బుద్ధి శక్తులను ప్రసాదిస్తుంది. 10 చేతుల్లో ఒక చేయి వరద ముద్ర, ఒకటి అభ్యముద్ర, 2 చేతుల్లో పద్మాలు, అంతేకాకుండా శంఖం, చక్రం, గద, అంకుశం, తపాలంతో మనకి దర్శనం ఇస్తుంది. గాయత్రీదేవిని వేదమాతగా ఆరాధిస్తాం. ఈ వేదమాతని ఉపాసన చేసేటప్పుడు ఉదయం సమయంలో గాయత్రి మాతగాను, మధ్యాహ్న సమయంలో సావిత్రిగాను, సాయం సంధ్యా సమయంలో సరస్వతిగాను ఆరాధనని అందుకుంటూ ఉంటుంది. గాయత్రి మాత ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువతీరి ఉంటారని పురాణాలు చెప్తున్నాయి. తల్లిని మించిన దైవం లేదు, గాయత్రిని మించిన మంత్రం లేదు అని భావము. ప్రతిరోజు మనం ఒక్కసారైనా గాయత్రి మంత్రాన్ని పఠిస్తే మన బుద్ధి సవ్యమైన మార్గంలో నడుస్తుందని నమ్మకం. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. జై భవానీ.